నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సిఐటియు నాయకులు గోపాలస్వామి డిమాండ్ చేశారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా సిఐటియు ఆధ్వర్యంలో బస్టాండ్ సర్కిల్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలస్వామి మాట్లాడారు. నీట్ పేపర్ లీక్కు మంత్రి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని లేదా కేంద్ర ప్రభుత్వమే తనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తామని హెచ్చరించారు. మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. మనం గత కొంతకాలంగా చూస్తున్నాం. మరి నీట్ పేపర్ లీకేజీ కారణమైనటువంటి మరి ధర్మేంద్ర ప్రధాని విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని చెప్పేసి వెంటనే ప్రభుత్వం స్పందించి కనీసం ముందస్తుగా ఆయన బర్తరఫ్ చేస్తున్నామని చెప్పి సమాజానికి మేము మరి ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడకుండా తావు ఇవ్వకుండా మేము నిజాయితీగా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వం నిరూపించుకోవాలంటే మన విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. నిర్వహించినటువంటి నీట్ పరీక్ష పేపర్ల లీక్లో మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు మరి వెంటనే రాజీనామా చేయాలి. అట్లాగే ఇవాళ ఈ రాజీనామా చేయకుండా ఈ కేంద్ర ప్రభుత్వం ఒకవేళ రాజీనామా చేయనట్టయితే కేంద్ర ప్రభుత్వం ఆయన వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి సిఐటియు అట్లాగే ఇవాళ ప్రజా సంఘాలన్నీ కూడా పిలుపునిచ్చిన భాగంగా ఇవాళ మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిఐటియు ఆధ్వర్యంలో నిరసనలు తెలుపుతా ఉన్నాం.